ఏఆర్ఎఫ్ పిలుపు మేరకు అదేవిధంగా ఎస్సీఆర్ఎంఈ ఆధ్వర్యంలో జనరల్ బ్రాంచ్ అండ్ లోకో బ్రాంచ్ సమక్షంలో ఈ డెమాన్స్ట్రేషన్ పిలుపు మేరకు వచ్చిన మన కామ్రేడ్స్ అందరికి నా లాల్ సలాం. ఎస్సీఆర్ఎంయు ఎస్సీఆర్ఎంయు కామ్రేడ్ రేవంత్ గారి నాయకత్వం. కామ్రేడ్స్, ఒకసారి ఈ రోజు జరుగుతున్న డెమాన్స్ట్రేషన్ మెయిన్ కారణం 8th పే కమిషన్. ఒక్కసారి మనం సర్కారు నిర్ణయం చూసుకుంటే ఎవరు ఊహించిన విధంగా, ఎవరు అనుకోని విధంగానే 8th పే కమిషన్ అనేది అనౌన్స్ చేస్తారు. అదే దానికి ఒక్కసారి గతం మనం చూసుకుంటే ఇప్పుడు వరకు జరిగిన 7th పే కమిషన్స్ వరకు చూసుకున్న పోరాటం లేకుండా ఏ పే కమిషన్ కూడా ముందుకు జరిగే దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ 8th పే కమిషన్ మాత్రం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అనౌన్స్ చేసే మెయిన్ కారణం ఏంటంటే అక్కడ మన ఢిల్లీ ఎలక్షన్ అనే మాట మీరు మర్చిపోవద్దు. కేవలం ఢిల్లీ ఎలక్షన్స్ కోసం మాత్రమే 8th పే కమిషన్ ని ప్రీ అనౌన్స్ చేశారు. కానీ అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఒక్క స్టెప్ అయినా సరే ముందుకు వచ్చిందా? ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ మంత్, జనవరిలో పే కమిషన్ అనౌన్స్ అన్నారు, జనవరిలో ఇంప్లిమెంట్ అన్నారు. కానీ ఇప్పటికొచ్చి కూడా ఒక్క స్టెప్ కూడా ముందు జరగలేదు. యాక్చువల్ గా కమిటీ ఫామ్ అయిన మినిమం 1 year టైం తీసుకుంటారు ఆ యొక్క ఇంప్లిమెంటేషన్స్ కావడానికి. ఇప్పుడు సెప్టెంబర్ అంటే 26 అన్నికి కూడా పే కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుందని గ్యారంటీ లేదు. కేవలం ఎలక్షన్స్ అంటూ మాత్రమే ఈ కేంద్ర సర్కార్ అని పే కమిషన్ అనౌన్స్ చేసింది తప్పించి మరొక ఏమీ కాదు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నారంటే కొన్ని సంఘాల వాళ్ళు పే కమిషన్ అనౌన్స్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది, వీళ్ళంతా స్టంట్ మాత్రమే, ఆల్రెడీ అనౌన్స్ చేసిన దానికి నీ ఆడవాడు ఏంటని చాలా మంది అంటున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి కామ్రేడ్స్, పోరాటం లేకుండా మనం ఏది కూడా సాధించలేము. అందులోని మోడీ సర్కార్ అంత ఈజీగా ఇచ్చేసే సర్కార్ కాదు. అందులోని ఎంప్లాయీస్ మీద చాలా కఠినంగా ఉంటుంది. ఈవెన్ 7th పే కమిషన్ లో కూడా మనకి రావాల్సినవి చాలా వరకు రాలేదు. మనం అంతవరకు ఎందుకు మన మైలేజ్ ఇస్తున్నా, ఇందాక సార్ చెప్పినట్టు 25%, 50% డిఏ పెరిగితే 25% ఇంక్రిమెంట్ ఉండాలి. కానీ అది రూల్ అందరికీ వర్తించింది, మనకి రాలేదు. ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు వరకు మనకున్న శాలరీస్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. బయట మన ఎంటెక్ బీటెక్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు ఎంతే సంపాదిస్తున్నారు. మనకు వచ్చి 50,000 60,000 జీతాలు పెద్ద జీతాలే కాదు. కొన్ని అలాగని గవర్నమెంట్ జీతాలు వీళ్ళకి ఏమైనా పెన్షన్ వస్తుందా అంటే పెన్షన్ కూడా తీస్తారు. గ్రామానికి ప్రైవేట్ కి గవర్నమెంట్ కి పెద్ద తేడా లేదు. మనకి జరిగేది 10 సంవత్సరాలకు వచ్చే ఒకే ఒక ఇంక్రిమెంట్ మన పే కమిషన్. ఈ పే కమిషన్ మనం పోరాట సాధించుకోవాలి. ఇలా మనం ప్రతి ఈ ఏఆర్ఎఫ్ పిలుపు మేరకు కానీ, ఈ మజూర్ యూనియన్ పిలుపు మేరకు కానీ, ఏవైనా సరే ఈ పే కమిషన్ మీద కానీ, రిలవెంట్ పే ఇష్యూస్ మీద కానీ ఏమైనా పిలుపుస్తే ఖచ్చితంగా లార్జ్ నెంబర్, ఇది సరిపోదు. ఇది ఎందుకంటే ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కాదు, ఒక ఇండివిజువల్ ఎజెండా కాదు, మనందరి కోసం, మన కోసం పోరాడుతున్న ఈ పోరాటంలోని మనందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన యూనియన్ నాయకుల